అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. మేఘాని ప్రాంతంలో విమానం కూలగా సంఘటన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు అలాగే 12 మంది సిబ్బంది ఉన్నారు. ఆ విమానం జనావాసాల మీదనే కూలటంతో పెద్ద ఎత్తున పొగ మంటలు వ్యాపించాయి. పట్టపగలే దట్టమైన పొగలు అలుముకోవడంతో ఆ ప్రాంతమంతా ఏమీ కనిపించకుండా పోయింది. దీంతో మృతుల గురించి కానీ క్షతగాతుల సంఖ్య గురించి కానీ సమాచారం తెలియకుండా పోయింది. అయితే ఎమర్జెన్సీ సేవల కోసం అంబులెన్స్ సహాయ సిబ్బంది రంగంలోకి దిగారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. తాజా పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఇంత ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో మరి అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అధికారులు దీని గురించి ఏమైనా మరి స్పందించారా? ఏమైనా చెప్పడం జరిగిందా? ఎస్ దుర్గా, అయితే మనం చూసుకుంటే అహ్మదాబాద్లో జరిగినటువంటి ఏదైతే ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిన సంఘటనలో చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఇది ఈ యొక్క విమాన ప్రమాదంలో ఇప్పటికీ 170 వరకు కూడా మరణించారని అంచనా వేస్తున్నారు. అక్కడ గంట సేపు ఏదైతే టేకాఫ్ అయిందో టేకాఫ్ అయిన 2 నిమిషాలకే విమానం కూలిపోయింది. సమీపంలోనే ఎక్కడి నుంచి అయితే టేకాఫ్ అయిందో 2 నిమిషాల లోపల కూలిపోవడం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో ప్యాసింజర్స్ కూడా అయితే మొత్తం టోటల్గా 220 మంది ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కుప్పకూలడం చేత మొత్తం అక్కడే ఉన్నటువంటి ఒక హాస్టల్ బిల్డింగ్ ఉంది. అక్కడ అయితే వైద్య విద్యార్థులు ఉన్నారు. వైద్య విద్యార్థులు లంచ్ సమయం కావడం చేత అయితే ఆ యొక్క బిల్డింగ్ పైకి వెళ్ళేసి భోజనం చేస్తున్న క్రమం లోపల అక్కడే కూలిన సమయంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వైద్య విద్యార్థులు ఉన్నారో 30 మంది కూడా అక్కడికక్కడే చనిపోవడం బాధాకరమైన విషయం. మొత్తం టోటల్గా అయితే ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ జరిగిన తర్వాత దాని యొక్క శకలాలు భారీన మంటలు వ్యాపించాయి. శకలాలతో మొత్తం ఆ యొక్క ఏరియా సరౌండింగ్ మొత్తం కూడా పొగ మంచుతో కూడుకుంది. కాబట్టి మొత్తం దట్టంగా పొగలు అల్లవడం చేత అక్కడ ఎవరి సహాయక చర్యలకు కూడా తీవ్ర జాప్యం జరిగిందని చెప్పాలి. అదేవిధంగా అక్కడ సహాయ చర్యలైతే ఎమర్జెన్సీగా అంబులెన్స్లను కూడా వాడుతున్నారు. సమీపంలోనే ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ని కూడా యూజ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా అయితే ఎవరైతే క్షతగాతులు ఉన్నారో కొన్ని చిన్నపాటి గాయాలు తగిలిన వారికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రమాదం మొత్తం టోటల్గా చూసుకుంటే అయితే ఇక్కడ నుండి అహ్మదాబాద్ నుండి అది ఆ యొక్క ఏదైతే విమానం ఉందో ఆ విమానం వెళ్ళే టైంలో టేకాఫ్ అయిన తర్వాత 2 నిమిషాలకు అది కూలడం చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. అక్కడ మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మొత్తం టోటల్గా చూసుకుంటే ఆ యొక్క మంట ఆ యొక్క శకలాలకు ఆ యొక్క విమానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ప్రయాణిస్తున్నారో అక్కడ డెడ్ బాడీస్ కూడా గుర్తుపట్టని స్థితిలో కూడా మారిపోయాయి. అయితే మరికొంతమందిని కూడా సమీపంలో ఉన్నటువంటి ఏవైతే హాస్పిటల్స్ ఉంటాయో అన్ని హాస్పిటల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అహ్మదాబాద్ యొక్క ఎయిర్పోర్ట్ని మొత్తం టోటల్గా కూడా క్లోజ్ చేసిన క్రమం చూస్తున్నాము. ఇప్పటికే ఆ యొక్క ఎవరైతే అయితే చనిపోయారో ఆ ఎయిర్ క్రాఫ్ట్లో చనిపోయారో ప్యాసింజర్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాసింజర్ లిస్ట్ కూడా తీసుకుంటున్నారు. అందులోపల ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారనే కోణం లోపల అయితే దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఈ క్రమం లోపలనే ఒక ఎమర్జెన్సీ నంబర్ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఎమర్జెన్సీ నంబర్ కూడా ఇచ్చింది. ఎవరైతే ఆ ప్రయాణికుల బంధువులు కానీ ఉంటారో ఆ యొక్క ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్కు సంప్రదించాలని కూడా ఒక ఎమర్జెన్సీ నంబర్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యం మొత్తం టోటల్గా చూసుకుంటే అయితే ఆ ఫ్లైట్ టేకాఫ్ అయిన 2 నిమిషాలకు ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అదేవిధంగా బండి సంజయ్ కూడా అయితే ఎవరైతే విమాన ప్రమాదంలో చనిపోయారో వాళ్ళకు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ఈ మొత్తం టోటల్గా చూసుకుంటే అయితే చాలా బాధాకరం, చాలా ఘోరమైన పరిస్థితి అని కూడా తెలుస్తుంది. కాబట్టి అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎంతమంది చనిపోయారు అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి మరి కాసేపట్లో అక్కడైతే ఎయిర్ క్రాఫ్ట్కు సంబంధించిన ఏ విధంగా కూలింది, దాంట్లో ఉన్నటువంటి ఏ ప్రమాదం ఎలా జరిగింది అనే కోణం లోపల అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ సిబ్బంది చేరుకున్న క్రమం లోపల ఇప్పుడు దర్యాప్తునైతే చేస్తున్నారు. అయితే ప్రమాదం జరగడానికి మెయిన్ కారణాలు ఏవని కూడా తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దుర్గా, ప్రవీణ్, ముఖ్యంగా ఇదొక మెడికల్ కాలేజీ పై కూడా పడ్డట్టు తెలుస్తుంది. 20 మంది మెడికల్ స్టూడెంట్స్ అంటే భోజనం చేసిన టైంలో కూడా అది పడ్డంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది 20 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆ ఫ్లైట్లో గుజరాత్ మాజీ సీఎం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ వివరాలు ఏమైనా తెలిసాయి? అదేవిధంగా ఎవరైనా క్షతగాత్రులు వాళ్ళకు అందుతున్న వైద్య సహాయం అక్కడికి రెస్క్యూ టీం ఎవరైనా చేరుకున్నారా? ప్రస్తుతం అప్డేట్ ఏంటి?
ఎస్ అయితే అక్కడ చూసుకుంటే రెస్క్యూ టీం చేరుకుంది. ఇప్పుడిప్పుడే శకలాలను తొలగిస్తున్నారు. ఆ యొక్క శకలాలను తొలగించే క్రమం లోపల మొత్తం టోటల్గా కూడా అక్కడ అయితే ఈ అగ్ని శిఖలాలకు మొత్తం బాడీస్ కూడా గుర్తుపట్టని స్థితిలో ఉన్నాయి. అయితే మరోవైపు కూడా అక్కడ మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆ దాంట్లో ట్రావెలింగ్ చేస్తున్నట్టు బోర్డింగ్ పాస్ కింద చూపిస్తుంది. కాబట్టి ఆ యొక్క వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే గుజరాత్కు చెందినటువంటి మాజీ సీఎం కూడా అదే ఫ్లైట్లో వెళ్తున్నట్టుగా గిట్ట తెలుస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో దాన్ని నిర్ధారణ చేయవలసి ఉంది. అయితే బోర్డింగ్ పాస్ మాత్రం ఇప్పుడిప్పుడికే బయట సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో అయితే ఆ యొక్క మాజీ సీఎం ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణించారా లేదా అనేది అయితే అధికారులు కన్ఫర్మ్ చేయాలి. అక్కడ ఎమర్జెన్సీ బృందాలు కూడా వచ్చాయి, అంబులెన్స్లను కూడా యూజ్ చేస్తున్నారు. మొత్తం టోటల్గా సమీప హాస్పిటల్కి ఎవరైతే క్షతగాతులు ఉన్నారో ఆ యొక్క కొంతమందిని అక్కడ చూసుకుంటే చెల్లా చెదురుగా పడినటువంటి వాళ్ళ యొక్క బాడీలో పార్ట్స్ అయితే కాళ్ళు కానీ చేతులు కానీ మొండెం తల వేరుగైన దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ విధంగా అక్కడ మొత్తం సహాయక చర్యలకు కూడా కాస్త ఇబ్బందిగా ఉంది అని తెలుస్తుంది. ఎందుకంటే దట్టంగా పొగ అలుముకోవడం, అదేవిధంగా మెడికల్ కాలేజ్ బీజే మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ సమీపంలో బీజే మెడికల్ కాలేజ్ ఉండడం వలన ఆ మెడికల్ కాలేజ్ పైన ఒక్కసారిగా కుప్పకూలడం చేత వైద్య విద్యార్థులు అక్కడ కింద హాస్టల్ కూడా ఉంది. ఆ హాస్టల్లో ఉన్నటువంటి ఏదైతే భవనం ఉందో పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. ఆ యొక్క వైద్య విద్యార్థులు ఇంకా ఎంతమందికి క్షతగాతులు ఉన్నారు, ఎంతమంది చనిపోయారు అనేది అయితే మొత్తం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడిప్పుడే సహాయక చర్యలు మొదలుపెట్టారు కాబట్టి మొత్తం టోటల్గా ఇది కంప్లీట్ కావడానికి ఇంకా సమయం పడుతుంది. అత్యవసరంగా అయితే అక్కడ వైద్యులు కూడా చేరుకుంటున్నారు. అయితే ఎవరికైతే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఉంటుందో అక్కడే వైద్యం అందించడానికి వైద్యులు చేరుకుంటున్నారు. కాబట్టి మరి కాసేపట్లో ఆ యొక్క ప్రయాణికుల లిస్ట్ మొత్తం రావడం జరుగుతుంది. ఆ యొక్క ప్రయాణికులు ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఎంతమంది మృతి చెందారనే మొత్తం టోటల్గా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. ఇక మేఘాని ప్రాంతంలో విమానం కూలగా సంఘటన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఆ విమానం జనావాసాల మీద కూలడంతో పెద్ద ఎత్తున పొగ మంటలు వ్యాపించాయి. పట్టపగలే దట్టమైన పొగలు అలుముకోవడంతో ఆ ప్రాంతమంతా ఏమీ కనిపించకుండా పోయింది. దీంతో మృతుల గురించి, క్షతగాత్రుల సంఖ్య గురించి సమాచారం తెలియకుండా పోయింది. అయితే ఎమర్జెన్సీ సేవల కోసం అంబులెన్స్ సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. తాజా పరిస్థితిని గురించి ఆరా తీస్తున్నారు.